అందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మరి మా తండ్రి, మరి ఎన్ని కుటుంబాలలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి వారితో మీరు ఉండండి. ప్రతి వారి జీవితాన్ని మీరు బాగు చేయండి. ప్రతి వారు నీ యందు భయభక్తులు కలిగి నీ నామ ఘనత కొరకు వారు జీవించగలగడానికి, ప్రతి వారి జీవితంలో నీ కార్యాలు జరిగించి వారు చేస్తున్న పనులను బట్టి మా ప్రభా వారి జీవితాల్లో వారికి కావలసిన మేలును, క్షేమాన్ని, భద్రతను మీరు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి మా తండ్రి, ఎంతోమంది మరి మా నాయన మరి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొత్త క్లాసెస్కి వెళ్తూ ఉన్నారు. మరి వారు కష్టపడి చదువుతుంటుండగా మీరు వారికి తోడుగా ఉండి వారికి కావలసిన సరి అయిన మా ప్రభా మరి అవగాహన దయచేసి చదువుతున్న బిడ్డలకు మీరు కావలసిన సహాయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మా ప్రభా, మరి ఎంతమంది ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి విశాలత దయచేయండి. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన ఈ ఎండల్లో మరి ఆ బిడ్డలకు కావలసిన నీ కృపను దయచేయండి నాయన. ఏ ఒక్కరూ మరి కష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు లోను కాకుండా నీ కృపను బట్టి వారికి కావలసిన మేలును పొందగలిగే భాగ్యం వారికి ఇవ్వండి. ఈ ఉదయ కాలం నుంచి ఇప్పుడు దాకా మేము పనులలో, ప్రయత్నాల్లో చేసిన పొరపాట్లుంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మా జీవితాలు సరైన రీతిగా నీ ఎదుట ఉండగలగటానికి సహాయం చేయండి. మేము పరిశుద్ధంగా, పవిత్రంగా మీ సన్నిధానంలో కనిపించట్లా మొదట మా పాపాలు ఒప్పుకొని మరి మా తండ్రి నీ యొక్క కార్యములు చేయగలిగే కృపను మీరు మాకు ఇవ్వండి. మరి ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి సంఘానికి మీరు ఇచ్చిన దర్శనాలలో బైబిల్ స్టడీ కార్యక్రమం కూడా ఒకటి ఉంటుండగా ఆ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మరి మా తండ్రి ఎక్కువ మంది రాగలగటానికి సహాయం చేయండి. మీ వాక్యాన్ని మరి మా తండ్రి సరైన రీతిగా అన్వయించుకొని మెడిటేట్ చేసి మరి మా తండ్రి ఆ వాక్యంలోని పారమార్థిక సత్యాలను మీరు గ్రహించి వాటి ప్రకారంగా మేము జీవించి నీ మేలు పొందగలిగే కృపను ప్రతి వారికి దయచేయండి. ఈ సాయంకాల సమయంలో వచ్చిన వారిని, వస్తున్న వారిని దీవించమని, సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు మెండుగా దయచేయమని, మరి మా తండ్రి మేము చేస్తున్న ఈ యొక్క మా ప్రభా బైబిల్ స్టడీ కార్యక్రమం మా జీవితాలకు సరైన రీతిగా అన్వయించుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం మరి యొక్క అధ్యాయం మరి దేవుడు మనకు దయచేసి ఉంటుండగా దాన్ని చదువుకొని, మొదట అధ్యాయాన్ని చదువుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతును కట్టించి రాజుకు అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారములను, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశంలోని ఫిలిష్తియా ప్రదేశములలోనూ ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గూర్బాయులతోనూ నివసించిన అరబీయులతోనూ మొహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకును పన్నిచ్చువారేరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశమంతటిను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మమును దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను, మైదాన ప్రదేశములను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందును అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములలోను, కర్మేలులోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అను వాని చేతి కింద ఉండిరి. ఖజానాదారుడగు మయషేయాను, ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరిచిన వారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట ఎందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి, పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి
దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేటకై యెహోవా మందిరంలో ప్రవేశించిన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జయాను ఎదిరించి, ఉజ్జయ, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగదని చేయదని చెప్పగా, ఉజ్జయ ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము కలిగిన వాడై ఉండెను. కనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మెత్తనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తనను త్వరపడెను. రాజైన ఉజ్జయ తన మరణదినము వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతడి కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జయ చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా వ్రాసెను. ఉజ్జయ తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాల భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక సాయంకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలలో మనకు అవకాశాలు దయచేస్తాడు. ప్రతి వారికి ఏదో ఒక అవకాశం. నీవు జీవించిన జీవిత దినాలలో దేవుడు నిన్ను ప్రేమించి నీకు అవకాశాలు దయచేస్తాడు. ఆ అవకాశాలను నువ్వు ఎలా నీ జీవితంలో ఎలా వాడుకుంటావు అన్నది చాలా ప్రాముఖ్యం. నీవు ఆ దేవుడిచ్చిన అవకాశాలను నీ జీవితంలో ఎలా వాడుకుంటావు, దానిని మంచికి వాడతావా, చెడుకు వాడతావా, నీ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటావా, లేకపోతే దేవుని గణపరచడానికి వాడుకుంటావా, దాన్ని బట్టి నీ జీవితం యొక్క మలుపు లేకపోతే జీవితం యొక్క అంతము ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో ఉన్న రాజు వారి జీవితంలో మరి వారి తండ్రి జీవితంలో జరిగిన ప్రతి విషయాలు వారు గమనిస్తూనే ఉన్నారు. వారి పితరుల చరిత్ర వారికి బాగా తెలుసు. ఇశ్రాయేలుకు మన మాదిరి మన తల్లిదండ్రులు ఇప్పుడు మనల్ని అడిగితే మన తల్లిదండ్రులు మనకు తెలుసు, మన అమ్మ నాన్న మనకు తెలుసు, మన అవతాతలు మనకు తెలుసు. కొంతమందికి వారి తల్లిదండ్రులు తెలుసు, దాన్ని ముందు వారి తల్లిదండ్రులు ఎవరికి తెలియదు. ఇశ్రాయేలులలో అబ్రహాము నుండి ఇప్పటిదాకా వారి తల్లిదండ్రుల జాబితా, ద ఫ్యామిలీ ట్రీ అందరికీ తెలుసు. వారు కొడుకు పుట్టిన వెంటనే ఆ జనాంగములో ఉన్న ఆ పిల్లల పేర్లంతా రాసి వాళ్ళు కొడుకుకు హ్యాండ్ ఓవర్ చేస్తారట. ఆ కొడుకు దాన్ని భద్రపరిచి వారి కుటుంబాల్లో పుట్టిన వారి పేర్లు మళ్ళీ రాసుకుంటారట. అందుకే బైబిల్ అంత భద్రపరచబడి ఉంది. మన కుటుంబాలలో ఫ్యామిలీ ట్రీ, ఇప్పుడు మనం కూర్చొని ఫ్యామిలీ ట్రీ చేసుకుంటే ఒక 3 జనరేషన్స్ దాకా వెళ్ళగలుగుతాం. వీరిది 120 తరాలు యేసు ప్రభు వచ్చే సమయానికి. మరి అంత శ్రేష్టమైన చరిత్ర ఎందుకు కలిగి ఉంది అంటే, వారు తప్పకుండా వారి తల్లిదండ్రులు, వారి అవ్వతాతలు, వారి పితరులను గురించి వారు ఎప్పుడు ధ్యానం చేసేవారు. మరి ఎందుకు ఈ పితరులను ధ్యానము చేయగలిగిన, వారి జీవితాలను గురించి స్టడీ చేయగలిగిన రాజులు కూడా ఎందుకు ఇలా చెడిపోయారు? దీన్ని బట్టి మన జీవితాల్లో మనకు దేవుడు చెప్పే పాఠం ఏంటంటే, మన జీవితాలలో ఏదైనా సరే దేవుడు ఇచ్చిన అవకాశం. సంసోనును ఒక సామాన్య కుటుంబం నుంచి తీసుకొని వచ్చాడు. సంసోనుకున్నంత శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు, మనకు తెలుసు. కానీ వారి తల్లిదండ్రుల మాటను పెడచెవిని పెట్టి ఆయన జీవితంలో ఆయనే నాశనం అయిపోయినట్టు మనం గమనిస్తాం. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో మనం గమనిస్తే, అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జయాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఇశ్రాయేలీయులకు దావీదు పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు, దావీదు వంశంలో నుండి ఒక రాజు వారికి ఉండాలన్నది వారికి కోరిక. దావీదు వంశంలోనే ఉండాలి.
వాస్తవానికి ఇక్కడ చాలా ప్రధానమంత్రులు ఉండొచ్చు, మరి సైన్యాధిపతులు ఉండొచ్చు. కుట్ర చేసి యూదావారు ఇశ్రాయేల్ వారి మాదిరి, ఇశ్రాయేల్ రాజుల్లో ఎవరు అవుతున్నారో తెలీదు, దేవుడు ఏర్పరచుకోకుండా వారి ఇష్టానుసారం వారికి బలం ఉన్నవాడే రాజు అవుతున్నాడు ఇశ్రాయేలులో. కానీ యూదా రాజులలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, దావీదుకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వారు వారి జీవితంలో ముందు అమధ్యాన్ని మనం గమనిస్తే, పిల్లవాడు నెలల వాడిని దాపెట్టి వానికి 7 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడిని రాజుగా చేశారు. ఇప్పుడు ఆయన కొడుకును 16 ఏళ్ళప్పుడు, అంటే ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క వాగ్దానము పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నారు. కానీ ఇశ్రాయేలు చేసుకున్న రాజులకు అంటే వారు ఏర్పరచుకున్న రాజులకు, ఇశ్రాయేలు ఎంత కష్టపడి దావీదు కుటుంబంలో నుంచే రాజును చేసినా, రాజుగా చేయబడిన రాజులకు ఆ దేవుని పట్ల సరైన అవగాహన లేదని మనం గమనించాలి. మన జీవితాల్లో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక శ్రేష్టమైన అవకాశము, ఒక స్థానము దయచేసినప్పుడు, మనము ఆ స్థానాన్ని ఎలా వాడుకుంటామన్నది చాలా ప్రాముఖ్యమైనది. దానిని బట్టి మన అంతం ఉంటుంది. వీరి పితరులు ఒక అతను ఉన్నాడు, ఆసా అని. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేసినవాడు. ఆయన ఒక్కసారి తన జీవితంలో దేవుడు అతన్ని బాగా ఆశీర్వదించిన తర్వాత, అతను గర్వముతో దేవుని యొక్క సేవకులను, ఆయన తప్పు చేస్తున్నప్పుడు దైవ సేవకులు వచ్చి దండించినప్పుడు, దైవ సేవకుల పట్ల ప్రతీకారము చూపే ఆ సేవకులను చెరసాలలో వేసి తను కూడా భయంకరమైన పుండు ద్వారా చచ్చిపోయాడు. సేమ్ థింగ్ మన జీవితాలలో ఎందుకు వీళ్ళ రాజుల జీవితాలు బైబిల్లో ఉన్నాయి? ఇది మన ప్రశ్న. ఎందుకు ఈ చరిత్ర మనకు? ఈ చరిత్ర ఏంటంటే, దేవుడు మారలేదు, దేవుని న్యాయము మారలేదు. దేవుడు ఆదాము నుండి ఈ రోజు దాకా, మీరు ఆదికాండంలో చూడండి అదే న్యాయం, నిర్గమకాండంలో చూడండి అదే న్యాయం. అది మోషే లాంటి గొప్ప నాయకుడైనా, మోషే లాంటి వాడు ఒక్క తప్పు చేసినా దేవుడు అతన్ని ఎన్నిసార్లు బతిమలాడుకున్నా దేవుడు అతన్ని క్షమించలేదు. కాబట్టి ఈ రోజు దాకా మనం గమనించాల్సింది, ఇంకా మన తర్వాత దేవుడు రాక ఆలస్యమైతే, దేవుని న్యాయము జీవితంలో ఎప్పుడూ ఆయన ఆ న్యాయాన్ని తప్పకుండా జరిగిస్తాడు. మనం గమనించాలి. వారు ఎంత గొప్పవారైనా, మీరు ఒక మాట అడగవచ్చు, మరి ఉజ్జియాకు వెంటనే కుష్టి వచ్చింది కదా, మన సంఘంలో కానీ ఇతరుల సంఘాల్లో కానీ గొడవ చేస్తున్నవారు, అన్యాయం అక్రమం చేస్తున్న వారికి దేవుడెందుకు ఇలాంటి భయంకరమైన వెంటనే ఆ ఉపద్రవం రాలేదు అని అడగవచ్చు. మోషే వైపు తిరిగిన దాతాబు అబ్రాములు వారి జీవితంలో కోరహుతో పాటి మునిగిపోయారు. భూమి వారిని మింగివేసింది. ఇప్పుడు ఎందుకు కావడం లేదు? యేసు ప్రభు సెలవులో చేసిన ప్రార్థనలో మొదటి ప్రార్థన క్షమించే. అప్పటి నుండి కృపాకాలం ప్రారంభమైంది. ఆ కృపాకాలంలో మనం ఉన్నాము గనుక, ఎవరిని యేసు ప్రభు క్షమిస్తాడో తండ్రి అయిన దేవునికి తల్లి అవగాహనలో ఎవరిని యేసు ప్రభుల వారు క్షమిస్తారు, ఎవరు యేసు ప్రభును క్షమించమని అడుగుతారో వారిని క్షమించే అధికారం దేవుడు తనకు ఇచ్చాడు కనుక, మరి వారు యేసు ప్రభు పిల్లలు అవుతారేమో అని దేవుడు ఉగ్రత చూపడం లేదు. కృపాకాలము పోతుంది. సంఘము ఎత్తబడినప్పుడు కృపాకాలము పోతుంది. ఒకసారి మనం ఎత్తబడిన గుంపులో లేకపోతే, మనం మిగిలిపోతే, కృపాకాలంలో మన జీవితంలో భయంకరమైన పరిమాణాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మరి తిరిగి కంటికి కళ్ళు పంటికి పళ్ళు వస్తుంది. ఆ పరిస్థితుల్లో మనము ఇక్కడే ఉండిపోతే మన పరిస్థితులను మనం గమనించాలి. ఒక్కసారి 26వ అధ్యాయము. అంతటా యూదా జనులందరూ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఒక మంచి పని చేశాడు. వారి తల్లిదండ్రులు చేయని ఒక మంచి పని. ఎలతు అనే పట్టణాన్ని వారి తల్లిదండ్రులు వదిలివేశారు. యుద్ధానికి వచ్చిన వారు దానిని ఆక్రమించుకొని అందులో స్థిర నివాసం ఏర్చుకున్నారు. అది యూదా వారి ప్రాంతం. ఈయన వచ్చిన వెంటనే 16 ఏళ్లవాడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే, మొదట తను పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. జీవితంలో మనకు పోగొట్టుకున్న స్వాస్థ్యం ఏంటి? క్రైస్తవులుగా మనకు పోగొట్టుకున్న స్వాస్థ్యం ఏంటి? మన జీవితాలలో మనకున్న స్వాస్థ్యం ఏంటంటే, దేవునితో మనకున్న అవినాభావ సంబంధం. అది మన స్వాస్థ్యం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ పొందు నాకు ఇష్టమయ్యా, నీ పొందు నాకు ధన్యకరమయ్యా.
జీవితంలో మన స్వాస్థ్యము యేసు ప్రభుతో మనకున్న సత్సంబంధాలు, సరైన సంబంధాలు. ఎప్పుడైతే ఉజ్జియా చేసిన మొట్టమొదటి పని తను పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. మూడవ వచనం, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 ఏళ్ల వాడే యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత యందు విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవునిని ఆశ్రయించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాస్తవానికి మనము చూస్తే 24వ అధ్యాయం, ఒక్కసారి 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం ఒక్క పేజీ తిప్పితే 24వ అధ్యాయము 20వ వచనం. వాళ్ళ నాన్నైన అమజ్యా దగ్గరికి, అమజ్యా భయంకరమైన విగ్రహారాధన చేసి దేవదూతలను తెచ్చుకొని వస్తే జకర్యా అనే అతను, ఎవరు జకర్యా కూడా వాళ్ళ నాన్నను బతికించిన ఒక యాజకుని యొక్క కుమారుడు. అతడు కూడా యాజకుడే. అతను యెహోనాదాబు కుమారుడండి. అతని 20వ వచనం, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించుతారు కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందరూ వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతనిని చావగొట్టిరి. ఎవరు చంపారండి? ఈ రాజు వాళ్ళ నాన్నే చంపాడు. ఎలాగండి? వాళ్ళ మామ కొడుకే అవుతాడు. యెహోయాదా యాజకుడు. ఈ కుమారుణ్ణి వాళ్ళ నాయనైన అమజ్యాను దాపెట్టి, ఆ కుమారుడు 7 సంవత్సరాలు వచ్చేదాకా దాపెట్టినవాడు. వాళ్ళ తల్లి అతల్య చంపడానికి, వాళ్ళ అమ్మమ్మ చంపడానికి ట్రై చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దాపెట్టిన అతని కుమారుణ్ణి రాళ్ల చేత, ఒక వాక్యం ఉంది, రాజు మాటను 21వ వచనం, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టిరే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన తండ్రి చావగొట్టిన జకర్యా గురించి ఒక మాట 26వ అధ్యాయంలో ఉంది. ఏంటంటే 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించను. రాళ్లతో చంపేది దేవుని యొక్క, చూడండి ఇంకోసారి చదువుతా, దేవుని ప్రత్యక్షమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించను. దేవుని ప్రత్యక్షత కలిగిన దేవుని బిడ్డలను ఈ లోకం ఎప్పుడు సహించదండి. అందుకే ప్రవీణ్ గారు అలా చనిపారు. దేవుని ప్రత్యక్షత కలిగిన ఏ క్రైస్తవుడు, దేవుని ప్రత్యక్షత కలిగిన ఏ నాయకుడు ఈ లోకంలో, అందుకే స్థానికుడైన బాప్తిస్మ ఇచ్చే యోహాను తలగొట్టేశారు. మీరు గమనించాలి, ఎందుకు జరిగింది అని మనం అడగలేము. ఇతను వచ్చి మీరు ద్రోహము చేస్తున్నారు, దేవుని పట్ల మీరు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ నాన్న రాళ్లతో కొట్టించడం ఆయన చూశాడు. బాగా గమనించండి. మీరు ఒక మాట గమనించాలి, ఏంటంటే వాళ్ళ నాన్న జకర్యాను రాళ్లతో కొట్టించేదాకా, వాళ్ళ నాన్న ఒక వ్యక్తిని దైవసేవకుని చంపించడం దాకా అతడు దేవుని ఆశ్రయించాడు. జకర్యా ఒకవేళ బతికి ఉంటే ఉజ్జియా జీవితం అంతా దేవుని ఆశ్రయించేవాడు కదా. నాన్న దేవుని సేవకుని చంపించేశాడు. వాక్యం 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించను. వాట్ డస్ ఇట్ తెలుసు? జీవితంలో మనకేం తెలియజేస్తుందమ్మా? మనము దేవుని కార్యాలలో, దేవుని సేవకులలో, దేవుని సంఘములో చేసిన విషయాలు మన పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. గమనించాలి. వాళ్ళ నాన్న ఒక యాజకుని చంపించేశాడు. ఆ యాజకుడు బతికున్నంత కాలం ఆయన దేవుడు ఆశ్రయించాడని ఈ కుమారుడు 16 ఏళ్ల కుమారుడు గ్రహించాడు. ఈ కుమారుడు దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించిన జకర్యాను చంపేశారు, దేవుని వదిలేశాడు. కొడుకు దేవుని వదిలేశాడు. వాట్ వీ డూ ఇన్ ద చర్చ్, దట్స్ వాట్ ఐ టెల్ యూ. వాట్ వీ డూ ఇన్ ద చర్చ్, సంఘములో మనం ఏది జరిగిస్తామో దాని పర్యవసనాలు మన ఇంటిలో ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇక్కడ దేవుని సేవలో యథార్థంగా, నమ్మకంగా దేవుని సేవకు అభివృద్ధి కొరకు మనం పాటుపడ్డామనుకోండి, 100కి 100 ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుంది.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, అందుకే అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు అక్రమము చేస్తే బయట చేయి, సంఘములో వద్దు. నీవు అన్యాయము జరుగుతుంటే బయట చేయి, సంఘములో వద్దు. మన జీవితాలలో చాలా జాగ్రత్తగా జీవించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చూడండి, అతడు తన తండ్రి అయిన అమజ్యాచర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినములో అతడు దేవునిని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ గాడ్, గాడ్ ఈస్ విత్ యూ. దేవునితో మనము ఉన్నంతకాలం, అంటే అతడు పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుని వెతకడం నేర్చుకున్నాడు. ఎందుకు? దేవుని వెతకడం ఎట్లో జకర్యా ఆయనకు నేర్పిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే జకర్యాను చంపివేశారో దేవుని పట్ల దేవుని వెతకడం ఆపివేశాడు. ఎవరు చంపారు? నాన్నే చంపాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అతడు బయలుదేరి అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అంటే రాజుగా దేవుణ్ణి ఆశ్రయించి మంచి పనడం చేయడం వల్ల దేవుని కృప, శక్తి, సహాయాలు మనకు దొరుకుతాయి. ఆయన మన జీవితాల్లో కూడా అదే. మనము దేవుని ఆశ్రయించి మనము మంచి పనులు చేయడం ప్రారంభిస్తే దేవుని కృప, దేవుని శక్తి, దేవుని సహాయాలు మనకు, మన కుటుంబాలకు నిలబడిపోతాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిష్టియాలో యుద్ధము చేసి గాతు ప్రాకారమున, ఎబ్రే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల దేశములోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతో గర్భయములలో నివసించిన అరబీలతోనూ మహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరి. అతడు అధికముగా బలాభివృద్ధి గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశమంతటను వ్యాపించను. జాగ్రత్తగా వినాలి. మొదట తను స్వాస్థ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. రెండవది, ఆయనను దేవుడు ఆశ్రయించాడు అనుంది. దేవుని ఆశ్రయించి తన రాజ్యాన్ని పెద్ద చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన 10వ వచనం, 9వ వచనం. మరియు ఉజ్జియా మొదట స్వాస్థ్యాన్ని తెచ్చుకున్నాడు, తరువాత రాజ్యాన్ని విస్తరించాడు. ఇప్పుడు రాజ్యాన్ని విస్తరించిన తర్వాత పక్కనున్న రాజులందరూ ఈయనకు భయపడడం ప్రారంభించారు. అంటే బయటను శత్రువును జయించిన తర్వాత, బయట శత్రువు నుంచి మనకు ఎలాంటి థ్రెట్ లేదని తెలిసిన తర్వాత, నౌ హీ హ్యాస్ టు సెట్ రైట్ హిస్ హౌస్. బాగా గమనించండి. మొదట స్వాస్థ్యాన్ని తెచ్చుకున్నాడు, పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకున్నాడు. తర్వాత తనకు కావలసిన ఇతర రాజ్యాలను జయించి తన దేశాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు. మూడవది, ఎప్పుడైతే చూడండి చాలా ఇక్కడ ఏమనింది 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరే. ఇప్పుడు ఓడిపోయిన సామంత రాజులు ఆయనకు పన్నివ్వడం అంటే ప్రతి సంవత్సరం కానుకలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో ఆయన చేసిన పనిని చూడలే. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపు స్థలములలో గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచను. థర్డ్ థింగ్ ఈస్ హీ స్టార్టెడ్ రిపేరింగ్ గాడ్స్ టెంపుల్. ఇది మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. మొదటిది స్వాస్థ్యం, దేవునితో సహవాసం. రెండవది, నీ కుటుంబము, నీ సంఘము విస్తరించడం నువ్వు చూడాలి. మూడవది, మీ సంఘములో ఉన్న బలహీనమైన వాటిని బలపరచాలి. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గర, అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. రెండవది, పల్లపు స్థలము గుమ్మము దగ్గర. మూడవది, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచను. కొత్తవి కట్టలేదండి, పాత వాటిని సరిచేయడానికి ఇష్టపడ్డాడు. సంఘములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీ మస్ట్ ఆల్వేస్ సీ వేర్ దెర్ ఈస్, ఎక్కడైతే సంఘములో బలహీనత ఉందో పాటుపడి ప్రేమతో వాటిని సరి చేసుకోవాలి. మనం ఇది దేవుని యొక్క ప్రణాళిక. మన జీవితంలో దేవుని యొక్క సహాయం మనకు కృప కావాలి అంటే, మూడవది, ఆయన దేవుని యొక్క ఆలయమును బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. చూడండి, దాని తర్వాత అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేక బావులను. 4వ విషయములో తనను గూర్చి ఆలోచించాడు.
దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పనులు ఇలా ఉంటాయి. నాలుగవసారి తనకు ఉన్న పశువులను గురించి, వాటి బాగోగుల గురించి, బావుల గురించి ఆలోచించాడండి. దేవుని బిడ్డలు మొదట స్వాస్థ్యాన్ని గురించి ఆలోచిస్తారు, మరి ఇతరుల యొక్క బాగోగులు ఆలోచిస్తారు. దేవుని గుమ్మములో చెడిపోయిన అంటే జరుగుతున్న దేవునికి జరుగుతున్న ఆరాధన సరైన రీతిగా లేకపోతే దాన్ని సరిచేయడానికి ఇష్టపడతారు. నాలుగవది తనను గురించి ఆలోచిస్తారు. ఇది ప్రణాళికలో మన జీవితంలో దేవుని నమ్మిన మన జీవితాలలో మన ఫస్ట్ ప్రయారిటీస్ మన ఫ్యామిలీస్. మన ఇల్లు బాగా కావాలి, మన పిల్లలు బాగా కావాలి. దాని తర్వాత ఏదన్నా ఉంటే దేవుని గుడి చూసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన గమనించండి. అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందుడు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలలోనూ అతనికి వ్యవసాయకులు, ద్రాక్ష తోటలు, పనివారును కలిగి ఉండిరి. సో ఈ కాన్సన్ట్రేటెడ్ ఈవెన్ ఆన్ అగ్రికల్చర్. చాలామందికి పనులు కలిగించాడు. అందరి బాగోలు కొర్రడానికి ఆయన కొత్త ఆలోచనలు చేశాడండి. 11వ వచనం, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. నౌ హీఈస్ థింకింగ్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ల్యాండ్. తన దేశంలో ఉన్న దేశస్థులకు, యూదా దేశంలో ఉన్న వారికి సెక్యూరిటీ ఎలా వస్తుందని సైన్యం ద్వారా జరుగుతుంది. చూడండి, మీరు గమనించండి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతిలో హనన్య అనుమాని చేతి కింద ఉండిరి. ఖజానాదారుడుకు మయశేషాయు ప్రధానమంత్రియు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇళ్ల పెద్ద సంఖ్యను బట్టి పరాక్రమశాలను 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేటకై శత్రువులతో యుద్ధము చేట ఎందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,05,500 మంది గల సైన్యము సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాలమును, కవచములను, విల్లులను, బడిసెలను చేయించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో మనం గమనిస్తే ఆయన ఎప్పుడైతే తన జీవితంలో దేవుని యొక్క కార్యము చేయడానికి ఇష్టపడ్డాడో వెంటనే తన జీవితంలో ప్రజల యొక్క బాగోగులు కోరడానికి, దాన్ని కూడా చూడడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నాయన చేసిన ఒక్కసారి 25వ అధ్యాయం 25వ అధ్యాయము 13వ వచనం. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొని పోయిరే. వాళ్ళ నాయన ఒక బుద్ధి లేని పని చేశాడు. దేవుడు తనకిచ్చిన సామర్థ్యం కంటే ఇశ్రాయిల్లో నుండి కొంతమందిని, వారి బ్రదర్సే కదా అని వాళ్ళను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడండి యుద్ధానికి. దేవుడు ఆయనతో చెప్పి పంపుతాడు, నీవు యుద్ధానికి నువ్వే వెళ్ళాలి, ఇశ్రాయిల్తో నువ్వు వెళ్ళకూడదు అని. అందుకోసమని వాళ్ళను వాపసు పంపుతున్నాడు. వాపసు పంపించేటప్పుడు వారు వెళ్లకుండా యూదా రాజ్యము ఎవరి కోసం వారు యుద్ధం చేయడానికి వచ్చారో వారిని నాశనం తీసుకెళ్ళి వాళ్ళని నాశనం చేసి 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొని పోయారు. ఇప్పుడు మనం గమనిస్తే 26లో మనం గమనిస్తే వాళ్ళ నాయన చేసిన పొరపాటును గమనించి తన సైన్యానికి కావలసిన వాటిని తను సమకూర్చుకుంటున్నాడు. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే 15వ వచనం, మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజలలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ వాక్యం ఏముందంటే ఒక్కసారి 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారేది అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అన్నిటను వ్యాపించెను. మొదట కీర్తి వ్యాపించింది. 26వ అధ్యాయము 15వ వచనములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చివరి వచనం, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి
దూరముగా వ్యాపించను. జీవితంలో మనం గమనించాలి, ముందే చెప్పాను, దేవుని మీద ఆధారపడినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, ఆశ్చర్యకరమైన సహాయము. అది మన జీవితాల్లో కావాలి. మన సహాయము మనకు కాదు, మన కుటుంబాల సహాయం కాదు, మన స్నేహితుల సహాయము కాదు. ఇతనికి ఒక ఆశ్చర్యకరమైన సహాయము వచ్చింది కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అతడు 15వ అధ్యాయానికి 16వ అధ్యాయానికి మధ్యలో కొత్త పేర ఇచ్చారు. గమనించండి, దెర్ ఈస్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. దేవుడు నిన్ను స్థిరపరిచినప్పుడు, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, దేవుడు నీకు కావలసినంత కీర్తి దయచేసినప్పుడు, కీర్తి అన్నది నీ జీవితంలో వచ్చిన వెంటనే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తాను సాధించినవన్నీ దేవుని సహాయముతోనో ఇతరుల సహాయముతోనో జరిగాయని ఉజ్జియా మర్చిపోయాడు. జీవితంలో గమనించండి, మనము ఈ 26వ అధ్యాయంలో మనము గమనిస్తే యెహోవాను 5వ వచనం, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. అంటే యెహోవాను ఆశ్రయించడం అంటే ఏంటండి? యుద్ధానికి వెళ్ళినప్పుడు, పని చేసేటప్పుడు దేవుని అడిగింటాడు, దేవునికి ప్రార్థన చేసింటాడు, దేనికి బలి ఇచ్చింటాడు, యాజకునితో కన్సల్ట్ చేసింటాడు. ఎప్పుడైతే అన్నీ దొరికి స్థిరపడిపోయాడో, బాగా గమనించండి, అతని యొక్క ఆలోచన, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, నాకు దేవుని సహాయం అక్కరనే లేదు. ఒక భక్తుడు అంటాడు, వెన్ అ స్టేటస్ పుల్ యూ అవుట్ ఫ్రమ్ గాడ్స్ క్లచెస్, గాడ్స్ హ్యాండ్స్, when status pulls you out from God's hands, you will fall directly into Satan's clutches. జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేతి నుంచి మనము పడిపోతే, when you fall down from God's hands, you directly fall into Satan's clutches. సాతాను యొక్క ఉచ్చులో మనం ఇరుక్కోబోతాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని సహాయము నాకు అక్కరలేదు అనుకుంటామో, జీవితంలో దాన్ని గర్వం అని అంటారు. ఎప్పుడు నీ జీవితానికి గర్వం వస్తుందో చూడండి, దాని మూలముగా అతనికి గర్వం వల్ల ఏమొస్తుందండి? నెంబర్ 1, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అతి విశ్వాసం వస్తుంది, తన మీద అతి విశ్వాసం వస్తుంది. ఐ కెన్ డూ ఎనీథింగ్. గర్వం వల్ల మొట్టమొదటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అతి విశ్వాసం వస్తుంది. రెండవది, తన జీవితంలో తన మీదనే నమ్మకం ఉంటుంది, ఇతరుల మీద నమ్మకం పోతుంది. తన జీవితంలో ఇంత సంపాదించిన నేను, ఇంత చేయగలిగిన నేను, నాకు అస్సలు బాధే లేదు, నాకు అసలు ఎవరి సహాయం అక్కర్లేదు, నాకు దేవుడే అక్కర్లేదు అని కూడా చాలామంది అనుకుంటాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దాని మూలంగా అతడు మితిమీరిన ఆత్మవిశ్వాసం, అపనమ్మకము అనే పాపములో ఆయన పడిపోయాడు. ఎవడైతే, బాగా గమనించండి, దావీదు రాజునకు సొలొమోను రాజునకు ఉన్న వ్యత్యాసం మీరు గమనించండి. దావీదు రాజు తను ఒక బంగ్లా కట్టించుకున్నాడు. దేవుని మందసం ఒక డేరాలో ఉంది. నాతాన్ను పిలిపిస్తాడు, అడుగుతాడు, అయ్యా ఒక ప్రవక్తని పిలుస్తాడు. నేనేమో మంచి శరవంజి చెట్లతో కట్టుకున్న ఇంట్లో ఉన్నా, చెక్కలతో కట్టుకున్న ఇంట్లో ఉన్న దేవుని మందసం అయితే గుడారాల్లో ఉంది, నేను ఆయనకు ఒక మంచి మందిరం కడతాం అనుకున్నా అన్నాడు. నేను మీకు క్వశ్చన్ వేయాలి, దేవునికి మందిరము కట్టించడానికి ఆయన డబ్బులు కూడబెట్టి, చెక్కలు తెప్పించి, పనివారిని పెట్టి, రాజుగా దేవునికి మందిరం కట్టియాలనుకుంటే, దేవుడు నువ్వు కట్టకూడదు అంటే చెప్పండి, వాట్ షుడ్ బి ద రియాక్షన్? మనం ఏమంటామమ్మా, నీ పని చేస్తా అంటే, నీ కోసం కడతా అంటే, నాతాను వచ్చి అంట, నువ్వు కట్టకూడదు, దేవుడు చెప్తున్నాడు నువ్వు కట్టకూడదట, నువ్వు చాలా రక్తం ఉలికించావు, నువ్వు చాలా యుద్ధాలు చేసావు, నువ్వు కట్టకూడదు. దావీదు నాకు ఏం చేయాలో తెలియలే. వెంటనే ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే, నీ కడుపున పుట్టిన ఒక కొడుకుంటాడు, వానికి నేను జ్ఞానం ఇస్తాను, వాడు కడతాడు. తనకు రావలసిన కీర్తి, తనకు రావలసిన ఘనత,
తనకు రావలసిన పేరు తన కుమారుడు పొందుతున్నాడండి. వాస్తవానికి ఇలాంటి ఉజ్జియా లాంటి అమజ్యా లాంటి రాజులు ఉండింటే పుట్టినట్టునే చంపేసండి వాళ్ళు. ఆ మాట తెలిస్తేనే దావీదు ఏం చేసినాడో తెలుసా? దేవుని మందిరానికి పరిగెత్తుకొని, ఆ గుడారానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకరించి, నేను నా కుటుంబం ఇంతగా ఆశీర్వదించినప్పటికీ ఏ పాటి వారమయ్యా, కట్టాలనుకున్న సంతోషం, నా కడుపున పుట్టిన కుమారుడు కట్టాలనుకుంటున్నవే, ఎంత మంచి దేవుడవయ్యా అని అప్పటి నుండి బంగారము వెండి కావలసిన సామాగ్రి కూర్చాడండి. మనమైతే దేవుని పని చేస్తుంటే దేవుడు నన్ను చేయొద్దు అంటాడా? దేవుని పని చేస్తుంటే దేవుడు నన్ను స్టాప్ చేయమంటాడా? అదే యాజకుడు, అదే అతని కుమారుడైన సొలొమోను కూడబెట్టిందంట నాన్న, కూడబెట్టిందంత తను చేసిన దానికన్నా ఎక్కువ కూడబెట్టింది నాన్న. దావీదు కూడబెట్టాడు. దానికి తను కూడా కొంచెం సమకూర్చుకొని దేవుని మందిరం కట్టాడు. దేవుని మందిరం కట్టిన తర్వాత దేవుని మందిరం కన్నా గొప్ప మందిరం తను ఫరో కుమార్తె కట్టించాడు. అక్కడ కూర్చొని దేవుని మర్చిపోయాడు. ఆయన కీర్తి కొరకు వచ్చిన వారిని అందరిని చూపి ఆయన ఘనత, ఆయన కీర్తి, శేవాదేశ ప్రాణి అంటుంది కదా, నిన్ను గురించి నా దేశంలో విన్నది చాలా తక్కువయ్యా. మీ వారు కూర్చున్న సింహాసనాలు, వారు కూర్చున్న టేబుళ్ళు, వారు తింటున్న తిండి అసలు చూసి నేను సర్ప్రైజ్ అయ్యానయ్యా. అది కావాలి మనుషులకు, అది కావాలి. దావీదునకు సొలొమోనునకున్న వ్యత్యాసం చూడండి. దేవుడు కోరుకున్నవాడే వదిలేశాడండి. దేవుడు వదిలేశాడు. సేమ్ థింగ్ విత్ ఉజ్జియా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనసున గర్వించి చెడిపోయాను. దేవుని వాక్యం ఉన్నట్టు చెప్తుందండి. ఇది ఎవరు రాశారో కానీ ఎజ్రా రాశారని అంటారు, కానీ ఎంత చక్కగా రాశారు చూడండి. ఇది మీరు ఒక మాట గుర్తించాలి. ఇది ఎవరికి రాస్తున్నారు? బబులోను చెర నుంచి వస్తున్న ఇశ్రాయేలులకు రాస్తున్నారు. వారు చదవాలి, మా పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటే, మీ రాజు ఇంతగా చేసి దేవుడు సహాయం చేస్తే అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి గర్వించి చెడిపోయాడయ్యా అని చెప్తున్నాడు. అతడు చూడండి, అన్నీ ఉన్నాయండి. స్వాస్థ్యం దొరికింది, తన జీవితంలో రాజ్యము విస్తరించింది. మరి మూడవది దేవుని గుడిని బాగు చేశాడు. నాలుగవది సైన్యానికి బాగు చేశాడు. ఐదవది వ్యవసాయాన్ని బాగు చేశాడు. మరి యుద్ధ నైపుణ్యం కొరకు కొన్ని కొత్త యంత్రాలను కనిపెట్టాడు. ఇంకా ఈయనకు తిరిగేముందండి, ఆయనే కదండి దేవుడు. అతడు ధూపపీఠము మీద ధూపము వేటిక యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ధూపం వేయడం ద్రోహమా? ధూపము వేయడం ద్రోహమా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 38వ వచనం. మందిరము ఎదటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారపు ఎదుటి పూర్వదిశయందు దిగవలసిన వారు మోషే, అహరోను కుమారులు. అంతే. ఇంకోసారి చదువుతున్నా. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసిన వారు మోషే, అహరోను కుమారులు. ఇశ్రాయేలులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను. జాగ్రత్తగా వినండి. దేవుడు అక్కడ మీరు సరిగ్గా వింటే మనుషులకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనము దేవుని యొక్క ఆలోచనను చాలా చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. అక్కడ మోషే, అహరోను కుమారులు అనగానే మోషే కుమారులు అనలేదండి. ఎందుకంటారు? మోషే కుమారులకు యోగ్యత పోయింది. ఎందుకంటారు? సిప్పోరా మిద్యానీయురాలు. సిప్పోరాకు పుట్టిన పిల్లలను వారి ఇశ్రాయేల్ అయినా దేవుడు యాక్సెప్ట్ చేయలే. అందుకే జీవితంలో మోషే పిల్లలు ఎక్కడ దేవుని సన్నిధానంలో లేరు చూడండి. అహరోనుకున్న 4 కుమారులు యాజకులు అయ్యారు, కానీ మోషే పిల్లలు ఎక్కడా లేరండి. అలానే ఇంకొకసారి అదే సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం.
మొదటి నుంచి 7 వచనాలు జరుగుతున్నాయి. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను యాజకపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులు నీ దగ్గరకు తీసుకుని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావుకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠముల యొద్దకైనను సమీపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అన్యుడు మీ యొద్దకు సమీపించకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమునకు బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలు మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్ష గుడారముగా సేవ చేయటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠమునొద్ది పనులన్నిటి విషయములను అడ్డు తెర లోపలి దాని విషయములను యాజకత్వపు జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించినట్లా మరణశిక్ష నొందును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒకటేమంటాడు, మొదట దేవుడు ఏమంటాడంటే అహరోనుకు ఒక వార్నింగ్ ఇస్తాడు. మీరు ఉత్తరవాదులు. ఎవరన్నా వస్తే వారు లోపల వచ్చి ఏదన్నా చేస్తే మీరు ఉత్తరవాదులు. వారు లోపలికి వచ్చినప్పుడు వారిని గద్దించి బయటికి పంపించింది మీరు. ఇప్పుడు అక్కడ వస్తున్న రాజు యూదా వంశస్థుడు, దేవుడు ఏర్పరచుకున్న దావీదు గోత్రం. పని చేస్తున్న వారు అహరోను సంతానం. ఆయన ధూపపీఠము దగ్గరికి వెళ్ళాడండి. ధూపపీఠం అంటే ఆ దేవుని యొక్క బలి ఇచ్చే స్థలం. రాజు భయంకరమైన నియంత అయిన రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఈ మాట వినాలి. ఐ విల్ క్లోజ్ ఇట్ వితిన్ 5 minutes. సమయం కూడా అయింది. రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ధూపం వేస్తానని. ఇంత గొప్ప పనులు చేసిన వాడు, ఇంత కీర్తి వచ్చిన రాజు, ఇంత నియంతగా జీవించిన రాజు, రాజు ఒక నిర్ణయం తీసుకొని ఉండగా సామాన్యుడైన అహరోను సంతతి వాడైన యాజకుడు పేరు పెట్టి పిలిచి రాజును గద్దిస్తాడా? దేవుడు అంటాడు, నువ్వు ఉత్తరవాదివి చెప్పాలి. వాట్ యు హ్యావ్ టు సే ఇట్ ఇన్ ద చర్చ్, యు హ్యావ్ టు సే ఇట్. లేకపోతే నువ్వు ఉత్తరవాదివే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, దానికి చాలా ధైర్యం కావాలండి. రాజు ఏం చేస్తాడో తప్పు చేస్తున్న అధికారి అయినా నాయకుడైనా ఎదురించి సరిచేసే ధైర్యం సేవకులకు ఉండాలట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా చంపేస్తారు, తిరగబడతారు. అదే జరిగింది ప్రవీణ్ పగడాలకు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరండి. క్రైస్తవ సమాజం ఇప్పుడు చంపారని మీకు తెలియదు, కానీ చంపారని అందరూ ప్రవీణ్ పగడాలను గురించి ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ప్రవీణ్ పగడాలకు క్రైస్తవులే ఎంతమంది శత్రువులో తెలుసా? వార్నింగ్ ఇచ్చారు తెలుసా? పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, మన దానిలో పెద్ద మల్టీ మిలియనర్ పాస్టర్లు ఉన్నారు కదా, వార్నింగ్ ఇచ్చారట పగడాలకు కూడా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితంలో చూడండి, యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఒక వ్యక్తి సంఘములో దేవునికి సరిపోనది చేసినప్పుడు అది ద్రోహముగా ఎంచబడుతుంది. ఆ ద్రోహాన్ని ఆపవలసిన వాళ్ళు సేవకులు. ఎవరండి సంఘంలో సేవకులు? పెద్దగా ఎన్నుకోబడ్డవారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరే. వారు రాజైన ఉజ్జయాను ఎదిరించి, జాగ్రత్తగా వినాలి, రాజా అనలేదండి, దేవుని మందిరములో పేరు ప్రతిష్టలు వారికి ఉన్న అధికారాలు పనిచేయవండి. గమనించండి, ఆయన రాజండి. రాజు కూడా ఏమంటున్నాడండి, ఉజ్జియా. గమనించాలి, నీకున్న పేరు ప్రతిష్టలు సంఘములో పనికిరావు. నీకున్న అధికారము, ధనము, ధర్మము దేవుని సంఘములో, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో పనిచేయవు. ఆయన అంటాడు, ఉజ్జియా యెహోవాకు ధూపము వేటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. దేవునికి రాజ్యం ఇచ్చాడు, దేవుని సంఘం నీకిలే. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా 15 వచనాల్లో 2 సార్లు కీర్తి ప్రకటించబడిందండి. కీర్తి అందరూ అక్కడ ఏమంటుందంటే 8వ వచనంలో
ఐగుప్తు మార్గం అంతా ఆయన కీర్తి ప్రచురింపబడింది. దేవుని మందిరములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఏమంటాడు చూడండి, చూడండి నీవు ద్రోహం, చూడండి బయటికి పోము, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పోము. 18వ వచనం, నీవు ద్రోహము చేసి ఉన్నాడు, దేవుడైన యెహోవా సన్నిధిన ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా. కీర్తి బయట బయట పొక్కొచ్చండి. కీర్తి ప్రజలు నిన్ను 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 భుజాల మీద మోయొచ్చండి. నీ ధనము దర్పము నీకు గొప్ప పేరు బయట తిప్పియొచ్చండి. కానీ దేవుని సన్నిధానంలో, వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ టెంపుల్, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం గమనించాలి, ఘనత ఆయనకు మాత్రమే చెందాలి. ఇది మనం గమనించాలి. ఆయన అంటాడు చూడండి, దేవుని మందిరములో, చూడండి దేవుని మందిరములో నీకు దేవుని సన్నిధిని 18వ వచనం చెప్పు, ఇది నీకు ఘనత కలగదేని చేయగా ఉజ్జియా ధూపము వేటకు ధూపార్తిని చేత పట్టుకొని నెంబర్ 1 రౌద్రుడై, రెండవది యాజకుల మీద కోపం. 3 థింగ్స్ హి డిడ్. ఆయన ధూప వేదిక పట్టుకోకూడదండి, నేను ఇంతకు ముందు చదివిపించిన. మొదటిది ధూప వేదికను పట్టుకున్నాడు. రెండవది అతనిని సరిచేసి ఆయన కష్టంలో పడకూడదు అని ఆయనను సరిచేస్తున్న యాజకుల మీద రౌద్రం వేయించాడు. మూడవది ఆయనను రౌద్రుడు యాజకుల మీద కోపము చూపాను. ఏమన్నా ఉండొచ్చండి? తిట్టిండొచ్చా? బూతులు తిట్టిండొచ్చా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, అతడు ధూపము వేటకై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నోట కుష్ఠరోగము పుట్టెను. బాగా గమనించండి, ఒకవేళ అక్కడ కుష్ఠరోగము పుట్టకుండానంటే, దేవుని మందిరములో కుష్ఠరోగం పుట్టకుండానంటే అక్కడ ఉన్న 81 మంది యాజకులు చచ్చిపోయిండే వాళ్ళు. అంతేనా? బయటకు వస్తేనే చంపేశాడా? గాడ్ నోస్ వెన్ హీ హాస్ టు యాక్ట్. అది మనకు రాజు అక్కడ ఎలాంటి దేవుని కోపం ఉగ్రత లేకుండా బయటికి పోయిందంటే అక్కడ ఉన్న అతనిని సరి చేయడానికి ఇష్టపడిన యాజకులను చంపేసేవాడండి. వాక్యము గమనిద్దాం. అతడు రౌద్రుడే యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నోసడ కుష్ఠరోగము పుట్టెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో దేవుని సన్నిధానములో, దేవుని విషయాలలో ఎవరైనా దేవుని విషయాల్లో దేవుని పట్ల అబద్ధం చెప్తే బైబిల్లో 2 కుష్ఠరోగం వచ్చింది. ముందే ఒకరికి మిరియామ్కి వచ్చింది, రెండవది గెహజీకి వచ్చింది. ఎలీషా అంటాడు కదా, నువ్వు వెళ్ళి నయమానుతో మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? ఆలోచించాలి. 2వ రాజుల గ్రంథములో గెహజీకి వచ్చింది, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియామ్కి వచ్చింది, 3వ వాడు ఉజ్జియా. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ప్రవక్తనికి వచ్చింది, ఒక సేవకునికి వచ్చింది, ఒక రాజుకు వచ్చింది. గాడ్ విల్ నాట్ లీవ్ ఎనీవన్. అందుకే ఈ యొక్క వాక్యం రాయబడి ఉంది. మిరియామ్ను వదిలిపెట్టలే దేవుడు. ఆమె ప్రవక్తిని, పాటలు పాడింది, మోషను కాపాడింది. చెప్పుకోవాలంటే ఆమెను గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ దేవుడు ఆమెను ఒప్పుకోలే. రెండవది గెహజీ, సేవకుడు, పనివాడు. స్త్రీ అయినా, సేవకుడైనా, రాజైనా దేవుని కోపం ఉగ్రత మాత్రం తప్పిపోదండి. అది దేవుని సన్నిధానంలో చేస్తే, దేవుని విషయాల్లో చేస్తే. గమనించండి, ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెనో గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టరు. ఏమైందండి కీర్తి? ధనము, దర్పము, సైన్యముతో పాటు దేవుని మందిరానికి వచ్చాడు సార్. అందరూ అనుకున్నాడు దేవునికి బలి ఇవ్వడానికి ఏమన్నా ఇచ్చాడేమో, బయట నిలబడతాడేమో అనుకున్నాడు. సార్ లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి అతి పరిశుద్ధ స్థలం ధూపవేదిక దగ్గరికి వెళ్ళిపోయాడంటే. ధూపవేదిక వెళ్ళి ధూపం పట్టుకొని ధూపం వేయడానికి వెళ్ళి యాజకుల్ని తిట్టడం ప్రారంభించారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సంఘములో చేసిన అక్రమము, అన్యాయము మీరు గమనించాలి. దేవుడు తప్పకుండా దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. గమనించండి, యెహోవా తనను మెత్తనని ఎరిగి అతడు బయటికి వెళ్ళటకు త్వరపడెను.
దర్పముతో వచ్చాడు, వెళ్ళగొట్టబడ్డాడు. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి రాకుండా ప్రత్యేకింపబడెను. వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనం దర్పంతో వచ్చినప్పుడు యాజకులు వెళ్ళి నమస్తే పెట్టి లోపలికి తెచ్చారు. చేయకూడని పని దేవుని కన్నా తన ఘనత పొందలామనుకున్నాడు. ఏమైందండి? వాక్యం ఏముంటుందంటే అతనిని వెళ్ళగొట్టిరి అని ఉంది. రాజును వెళ్ళగొట్టారండి. రెండవది, సామాన్య ప్రజలు ఆయన దేవుని మందిరంకు రాకుండా, యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకింపబడెను. ఆయనకు నో ఎంట్రీ పెట్టారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనించాలి. అతని కుమారుడైన చూడండి, అతడు కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపు కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించను. మందిరంలో కాదండి, ప్యాలెస్లో కాదండి, ఒక ఇంటిలో నివసించడు. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చి ఉండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యమును గూర్చి ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించను. ఇది మాట మీరు గమనించాలి. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాల భూమిలో అతని పుత్రుల దగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. ఎందుకు కుష్ఠరోగి అని రాజుల సంబంధంలో పెట్టారు అని నేను చాలా ఆలోచించి ఇంగ్లీష్ బైబిల్ కొంచెం చూద్దామనుకున్నా. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్లో ఏమంటాడంటే ఆయన బండ మీద రాజు పేరు రాస్తారు కదా, కుష్ఠరోగి అయిన ఉచియా అని రాశారట. కుష్ఠరోగి అయిన ఉచియా బండ మీద, ఆయన సమాధి బండ మీద రాశారట. పెట్టడమేమో పితరుల దగ్గర పెట్టారు, రాజుల సమాధిలోనే పెట్టారు. కానీ ఎవడన్నా పోయి చదివితే గౌరవనీయుడైనా లేదండి, కుష్ఠరోగి అయిన రాజు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిస్ బిగినింగ్ వాస్ ఫైన్ బట్ హిస్ ఎండ్ వాస్ డిజాస్ట్రస్. ఒకటే ఒక విషయం, ఈ ఆలోచన ఈ 26 అధ్యాయంలో ఉన్న ఈ 23 వచనాల్లో ఉన్న ఒకే ఒక మాట మనకు అర్థం కావాల్సింది. అది ఏంటంటే 16వ వచనం. అయితే స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి, నేను అదొక్కలైనా అండర్లైన్ చేసుకున్నా, అతడు స్థిరపడిన తర్వాత. ఇప్పుడు మనం ఆలోచించాలి, మనం స్థిరపడడం మంచిదా చెడ్డదా? మనం ఎదగడం మంచిదా చెడ్డదా? స్థిరపడకుండడమే మేలు కదా. అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త పడదాం. ఈ రాజుల చరిత్ర, రాజుల యొక్క వంశావళి, లేకపోతే రాజుల యొక్క జీవితం మన జీవితాల్లో మనము చెడిపోకూడదని, మనము స్థిరపడినప్పుడు గర్వించకుండా దావీదు వలె ఇంకనూ తగ్గించుకొని మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ, ఈ మాటలను దేవుడు దీవించి మన జీవితాలకు కావలసిన మాటలను మన జీవితాల్లో అన్వయించుకొని దేవుని కృప కొరకు అడుగుదాం. దేవునికి సరైన రీతిగా జీవిద్దాం. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము ఉజ్జియా రాజు జీవితాన్ని బట్టి మా ప్రభా మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. తండ్రి, మరి ఉజ్జియా మంచివాడుగా 16 సంవత్సరాలకే తన జీవితంలో నిన్నెరిగిన వాడై జకర్యా దినములంతటిలో అయ్యా అతడు శ్రేష్టమైన అయ్యా నీ యొక్క నామాన్ని తెలుసుకొని నీ కొరకై జీవించడానికి నిన్ను వెతికినట్టు మేము గమనిస్తాం. కానీ జకర్యా చనిపోయిన తర్వాత బహుశా అతనికి నిన్ను గూర్చి నేర్పడేవారు, అతనికి సరైన మార్గము నేర్పేవారు ఎవరు లేకపోయారేమో అయ్యా. తన నాన్ననే జకర్యాను చంపివేశాడయ్యా. తన తండ్రి చేసిన దౌష్ట్యము తన కుమారునికి శాపంగా అయిందయ్యా. మా జీవితాల్లో కూడా మేము జాగ్రత్త కలిగి మంచి విషయాలను, మంచి పనులను చేయగలగటానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మరి మా తండ్రి 26వ అధ్యాయం 16వ వచనములో అతడు స్థిరపడిన తర్వాత గర్వించి, మా ప్రభా మనస్సున గర్వించి చెడిపోయిననుందయ్యా. మా జీవితాల్లో మేము ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని, మేము స్థిరపడినప్పుడు ఇంకనూ మా ప్రభా మమ్మను మేము తగ్గించుకొని అయ్యా నీ యొక్క వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని, నీ వాక్యము ప్రభు ప్రకటింపబడి ఉంటుండగా మా జీవితాలను మేము సరిచేసి ఇంకనూ నీకు ఇష్టమైన వారంగా జీవించి మా జీవితాలను సరి చేసుకుని నీ కొరకై జీవించే జీవితాలు మాకు ఇవ్వమని ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.